మేడం గారు టీవీ సందీప్ గారు ముఖ్యమంత్రి చిన్నగా చిన్నగా కానీ 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యేలను ఎంపీలను తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు ఫ్రంటల్ సెల్ చైర్మన్స్ అందరిని కూడా పిలవడం జరిగింది. ఈరోజు ప్రజాభవన్కి 6 నెలల ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, పెట్టినటువంటి ఖర్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులందరి బాధ్యత ఏంటంటే రాష్ట్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రజలలోకి తీసుకుపోకపోతే పక్క పార్టీలు చేస్తున్న పథకాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత మంచి పథకాలు, రుణమాఫీ అనేది, ఈరోజు రుణమాఫీ చేయడం అనేది నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీలకు నిద్ర పట్టట్లేదు కావచ్చు. ఎందుకంటే అది జరగదన్న అపోహతోటి పదే పదే పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినటువంటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిద్రపట్టే పరిస్థితి లేదు. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని కూడా వక్రీకరిస్తూ గత ప్రభుత్వంలో 2014 నుంచి 24 వరకు రుణమాఫీ హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడటాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడతారు, ఇస్తా అన్న ₹1,00,000 కూడా ఇయ్యని పరిస్థితి. ఆ రోజు 16,000 కోట్లే ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నా కానీ ఇయ్యని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆల్రెడీ 30,000 కోట్లు మేము ఇచ్చిన గ్యారంటీల మీద ఖర్చు పెట్టినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 30,000 కోట్లు పెట్టుకున్నా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతిపక్ష పార్టీలు తప్పుతో పట్టిస్తుంటే మనం అందరం కూడా చేస్తున్న వాటిని కూడా ప్రజలకు చెప్పే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా అందరికీ దిశానిర్దేశం చేసిరు. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే 6 నెలల్లో మేము తీసుకున్నటువంటి పథకాలు, ఫ్రీ బస్సు కానీ, సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, వీటన్నిటికీ ఇప్పటికే అంటే ఈ రుణమాఫీ కాకుండానే 30,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. రుణమాఫీ చేస్తుంది, మిగతా పథకాలను కూడా చేస్తుందనే నమ్మకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇవ్వాలి. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా అందరికి కూడా బాధ్యత ఇచ్చిండు, ఎంపీలకు ఎమ్మెల్యేలందరికీ కూడా. మీరు కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను, పెడుతున్నటువంటి ఖర్చును, రానున్న రోజులలో ఏం చేయాలనుకుంటుంది, ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వాల మాదిరిగా కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 నెలలనే ఇంత ప్రయత్నం చేస్తుందంటే ఇంకా 4.5 సంవత్సరాల అధికారంలో ఉంటాం. కాబట్టి మీరందరూ గెలిపించిన పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది కూడా. ప్రజలు ఎవరు చెప్పిన మాటలు వినకండి, పార్టీని నమ్మండి. ఎందుకంటే మీరు గెలిపించిన పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక యువ ముఖ్యమంత్రిగా మా మంత్రులందరూ అధికారంలోకి వచ్చినాక రోజు 18 గంటలు పనిచేస్తూ గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ బయటికి తీసి మీ ముందు పెట్టిర్రు. 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా కానీ వెనకకు తగ్గుతలేం. పదే 100 రోజులలోనే చేస్తారు కదా, 100 రోజులలో చేస్తారే కదంటే మనం ఒకటే చెప్తున్నాం, 100 రోజులలోనే చేస్తామని చెప్పింది వాస్తవం. కానీ ఆ రోజున్న పరిస్థితుల మీద అవగాహన లేక, వచ్చిన తర్వాత వచ్చిన అవగాహనతోటి మంచి చెడు అన్నీ చూసుకొని ఏ విధంగా ప్రజలను, ఎందుకంటే 100 రోజులలో ఇక్కడ మా ఎమ్మెల్యే బీర్లైల నుండి వీళ్ళందరూ కూడా ప్రజాపాలన పేరు మీద 1 కోటి మంది అప్లికేషన్లు తీసుకొని స్క్రూటినీ చేస్తున్నారు. అంటే ఏ పథకం కూడా లబ్ధిదారులకు అందాలే, మిస్యూజ్ కావద్దన్న ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు మేము ఏదో చెప్తే దాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ మీద మళ్ళీ క్లారిటీ ఇస్తూ ముందుకు పోతున్నారు. రానున్న రోజులలో మేమందరం కూడా ప్రతి పథకాన్ని ప్రజలకు తీసుకుపోయి వాస్తవాలని తెలియజేస్తామని తెలుసుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.